సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానము అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేయడానికి శ్రీ లోకనాథం గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ లోకనాథం గారిని ఆహ్వానిస్తున్నాను. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, అందరికీ వందనములు. మనము ఈరోజు వేదము, ఉపనిషత్తులు వాటిపై కొంత చర్చించుకుందాము. మన వైదిక వాంగ్మయము అతి ప్రాచీనమైనది, చాలా విలువైనది. మానవ వికాసానికి ఎంతగానో అది ఉపకరిస్తుంది. మన ధర్మానికి వేదవాంగ్మయమే మూలం. వేదోఖిలో ధర్మమూలం అని చెప్పారు. అందులో సకల ధర్మాలు ఉన్నాయి. ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మాన్ని మనం రక్షించుకుంటే మనము రక్షించబడతాము అనే విషయము అందరికీ తెలిసినదే. అయితే ఈ వేద పరిజ్ఞానాన్ని ఎవరు మనకి అందించారంటే అది భగవత్ స్వరూపం నుంచే భగవంతుడే మనకు అందించారు. వీటిని అపౌరుషేయాలు అంటారు. అంటే ఏ మానవ మాత్రులు ఇవి వ్రాయలేదు, స్వతహా ఈ భగవత్ స్వరూపం నుంచి, భగవంతుని నుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి మనకు అందించారు. భగవంతుడే వీటికి సృష్టికర్త, మానవులు కాదు. అంటే వివిధ ఋషులు కనుక్కున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా, వాళ్ళ ఋషి ప్రోక్తమైనటువంటి విషయాలు కూడా ఇందులో తెలపబడినాయి. అయితే ఈ వేద శబ్దం అనేది, విత్ అనే దాని గురించి, వేదం అంటే విజ్ఞానం అని మనం విన్నాం కదా. కాబట్టి ఈ వేద శబ్దం నుంచి కొంత తెలుసుకుంటాం. శ్రీ సాయినాచార్యులు వారు వేద శబ్దమును తమ తైత్తిరీయ సంహిత భాష్యములో ఇట్లా నుడివారు. ఇష్టప్రాప్య నిష్ఠా పరిహారయా లౌకికముపాయం యో గ్రంథ వేద ఇది జ్ఞానయతి సవేద అని చెప్పారు. అంటే ఇష్టప్రాప్య, ఇష్టమైనటువంటి వస్తువులు ఒక నిష్ఠా నియమాలతో ఏ విధంగా మనము చేకూర్చుకోగలమో ఈ వేదములో తెలుపబడింది. జనులందరికీ ఇష్టమైనటువంటి వస్తువులు, అది ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, గృహము, వాహనము, భూమి, ఇల్లు, విద్య, ఉద్యోగము మొదలైనవి పొందుటకు ఏ విధంగా మనం వీటిని పొందవచ్చునో తెలుపుతున్నది. అలాగే మనకు ఇష్టము లేనటువంటి విషయాలను, మనకు ఇష్టము లేనటువంటి వాటిని ఏ విధంగా దూరం చేసుకోవాలి అనే విషయం కూడా
ఈ వేద పరిజ్ఞానంలో మనము తెలుసుకుంటాం. అంటే అనారోగ్యం ఉంటుంది, సంతానం సంతానం లేకుండా ఉండొచ్చు, వస్తు వాహనాలు ఇవన్నీ కనుక వస్తు వాహనాలు లేకుండా ఉండవచ్చు, వివాహం కాకుండా ఉండవచ్చు, వివాహం ఆలస్యం కావచ్చు, అకాల రోగాలు కావచ్చు, అనేక సంకట విపత్కర పరిస్థితులు దాపురించవచ్చు. అటువంటి వాటినన్నీ కూడా తొలగించుకునే దానికోసము యజ్ఞయాగాది కర్మలు, పూజలు, ఇటువంటి విశేషాలంతా కూడా సవివరంగా ఒక మంచి సదుద్దేశంతో వేదం మనకు అందిస్తున్నది. అది ఈ వేదములో ఉన్నటువంటి చాలా గొప్పతనం. అంటే మానవ శ్రేయస్సుకు, అభివృద్ధికి సంబంధించిన విషయాలను శాసిస్తాయి, బోధిస్తాయి. ఇందులో ఈ ఉపనిషత్తుల్లో అయితే కర్మ, జ్ఞాన, భక్తి, యోగ, వైరాగ్యాల గురించి కూడా తెలుపుతాయి. అనేక ఇతివృత్తాలపై కథారూపంలోనూ సంఘటన రూపంలోనూ కూలంకషమైనంగా చర్చిస్తూ శాస్త్రీయ విజ్ఞానాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. అంటే మనం ఉపనిషత్తులు ఇవి వేదములో చివరిలో ఉంటాయి కాబట్టి వీటిని వేదాంతం అని కూడా అంటాము. ఉపనిషత్తుల గురించి మనము తెలుసుకోవాలంటే ఇవి వేద శిరోభాగాలు. అంటే వేదానికి చివరిలో ఉన్నటువంటి భాగాలు కాబట్టి ఇవి వేదాంతం అని అంటారు. ఇవి దేనిని గురించి బోధిస్తాయి? ఏ శైలిలో ఉంటాయంటే కొన్ని పద్యాత్మకంగానే ఉంటాయి, కొన్ని గద్య రూపంలో ఉంటాయి, కొన్ని పద్య గద్య మిశ్రిత రూపంలో కూడా ఉంటాయి. అయితే ఈ ఉపనిషత్తులు భక్తి, జ్ఞానము, కర్మ, మానవ శ్రేయస్సు కావాల్సినటువంటి విషయాలని తెలియజేస్తూ, ఐకమత్యాన్ని పెంపొందే విషయాలు తెలియజేస్తూ ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దాని మీద పూనికి వహించి మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకు అమృత బిందు ఉపనిషత్తు ఉంది. అది నువ్వు ఏ విధంగా మనము స్వాధీనం చేసుకోవాలి, నీ మన మనసు లేకపోతే దాన్ని ఏ విధంగా మనం నిగ్రహించాలి, ఎలా నిగ్రహించాలి, దానికి ఎలా చెయ్యాలి, ఏది కీలకము, నీ అధీనములోకి నువ్వు తెచ్చుకునేదానికి విషయాలంతా బోధపరుస్తుంది. అంటే నీ మనసు శుద్ధమైందా లేదా అపరిశుద్ధమైనటువంటి మనసు ఉన్నట్లయితే దాన్ని ఎట్లా శుద్ధపరుచుకోవాలి, సజ్జన సాంగత్యం చేసో, శ్రవణ మననాదులు సలిపి, సజ్జనులు చెప్పినటువంటి బోధలు విని తప్పు దోషాలను తెలుసుకొని సవరించుకుంటూ ఏ విధంగా నీ మనసును చక్కబెట్టుకోగలవో, ఏకాగ్రతను సాధించగలవో అనే విషయాలపై మనకు అమృత బిందు ఉపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. ఏమండి, వింటున్నారా? ఇది అమృత బిందువులను ప్రతి విషయాలను కూడా మనకు తెలియజేస్తుంది. అలాగే యోగ కుండలినీయ ఉపనిషత్తులో ప్రాణాయామం, ఆసనాలు ఎట్లా వేయాలి, కుండలిని శక్తిని ఎట్లా మనము ఆ కుండలిని శక్తిని ఎట్లా ప్రకోపింపజేయాలి, ఎట్లా ఈ ప్రాణశక్తిని చేయాలి, ఏ విధానంలో చేస్తే వస్తుంది అనే విషయాలంతా కూడా ఈ ఉపనిషత్తుల్లో, ఈ యోగ కుండలిని ఉపనిషత్తుల్లో బాగా చర్చించి అర్థవంతంగా, అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. అలాగే అద్వైతారోపనిషత్తు ఉంది. ఈ అద్వైతారోపనిషత్ గురువు అంటే ఎవరు? కుకారో అంధకారస్య రకారో తన్నిరోధక. అంధకారం ఉంది, మన చుట్టూ చీకటి ఉంది. ఈ చీకటిని జ్ఞాన ప్రకాశం చేత వెలుతురున్నప్పుడు ఆ చీకటంతా మృగ్యమైపోతుంది, ఒక్కసారి పటాపంచలం అయిపోతుంది. అది
రకార శబ్దము. గుకారం అంటేనేమో అంధకారము, చీకటి, మబ్బు. కానీ రుకారం అనే ద్వారా మన యొక్క ఈ అజ్ఞానము, ఈ చీకటి తొలగిపోతుంది. కాబట్టి గురువును నువ్వు ఆశ్రయించు. అందుకనే మన వాళ్ళు చెప్తారు, గురుర్ బ్రహ్మార్ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర. అంటే గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన పోషిస్తాడు విష్ణువుగా, అజ్ఞానాన్ని అంతం చేస్తాడు. కాబట్టి ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అంతేకాదు సాక్షాత్ పరబ్రహ్మ, నీ ఎదుట కూర్చున్నటువంటి పరబ్రహ్మ, నడయాడే దేవుడు అని తెలియజేస్తాడు. అయితే రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 ఉపనిషత్తులు ఇందుకు అంత పైబడి ఉన్నాయని కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు మనకు లభ్యం కావడం లేదు. అయితే కొన్ని లభ్యమైతే ఉన్నాయి. 108 ఉపనిషత్తులు లభ్యమైనట్లు మౌక్తికోపనిషత్తుల్లో చెప్పబడింది. ఈ ఉపనిషత్తుల్లో ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క ఇతివృత్తం మీద పూనికి వహించి సమగ్ర విషయాన్ని అందిస్తున్నాయి. అంటే మాండూక్యోపనిషత్తు అంటే అది ఒక ఓంకారం మీద, ఓంకారం త్రహమితి సర్వం, ఈ ఓంకారమే ఈ ప్రపంచము, ఈ యొక్క స్వరూపం, ప్రణవ స్వరూపము, ఇదంతా కూడా ఓంకారమయము అని మనము ఎట్లా పెద్దవాళ్ళు చెప్తున్నారో, వేదం చెప్తున్నారో, అకార ఉకార మకార స్వరూపం అని ఎట్లా చెప్తున్నారో, ఈ ప్రణవ స్వరూపాన్ని, ప్రణవనాదాన్ని మనము మాకు తురియా స్థితికి ఓ అన్నప్పుడు ఆ మకారములో అది ఆ శబ్దము ఘంట నాదవద్దు. ఘంట ఏ విధంగా మనం గంట మోగించినప్పుడు ఆఖరికి ఆ ఓంకార శబ్దం అనేది, ఆ ఘంటా శబ్దం అనేది ఆకాశములో కలుపుతుందో శబ్దరహితంగా తురియ స్థితికి తీసుకోబోతుంది. కాబట్టి అందుకనే తొలుత ఓంకారం. ప్రతి శాస్త్రములో విద్య నేర్చుకునేటప్పుడు ఓం అని మొదలు పెడతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ సిద్ధం నమః. కానీ మనము ఈ ఓంకార భావాలను ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థల్లో, ఈ చదువుల్లో ఓంకారాన్ని గురించి చెప్పడం లేదు. సిఏటి క్యాట్, ఆర్ఏటి ర్యాట్ అని ఇంగ్లీష్ చదువులు ఎన్ని వచ్చి విరుద్ధ భావాలను తెలియజేస్తా ఉన్నాయి. అన్ని మీకు తెలిసినటువంటి. కానీ మన సంస్కృతి ఓంకారానికి, అంటే సర్వశక్తి స్వరూపానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే నాయనా, నువ్వు ఓంకారం వల్ల, ఉచ్చరించిన దాని వల్ల, ఆ ఉచ్చారణ మాత్రమే నీలో మంచి నిబిడీకృతమైనటువంటి జ్ఞానం అభివృద్ధి చెందుతుందనే విషయాలు తెలియజేస్తాను. అయితే ఉపనిషత్తుల్లో మామూలుగా అన్ని జ్ఞానాలున్నా, వివిధ రకాలైనటువంటి విజ్ఞానాలను తెలిపినా, ఇవి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాయంటే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాయి. అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నువ్వు బాహ్య ప్రపంచాన్ని గురించి అంతా తెలుసుకుంటున్నావు, కానీ నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం లేదు. నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? జీవుడంటే ఎవరు? ఈ లోకమంటే ఎవరు? దేవుడంటే ఎవరు? నువ్వు దేహమా? నువ్వు ఎవరు? నువ్వు ఇంద్రియాలా అని చర్చిస్తుంది. ఆ చర్చించినప్పుడు నువ్వు దేహం కాదు, కోహం. నువ్వు ఎవరు? దేహమా? దేహం. దేహం కాదు, నేను దేహం కాదు. నాహం, నేను కాదు. సోహం, నేను సోహాన్ని అని ఈ తత్వాన్నంతా తెలియజేస్తాయి. అంటే సోదాహరణంగా ఇప్పుడు నేను దేహం కాదంటే ఎట్లండి? నేను ఇక్కడ కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను,
నన్ను దేహం కాదంటారే అంటే ఆయన దేహమే నీ దగ్గర ఉన్నటువంటి ఒక సాధనం. అది దేహం అంటే దహితీది దేహం, శీరతీది శరీరం. అయితే నీ పనిముట్టు, నీ సాధనం భగవంతుడు నీకు ప్రసాదించాడు. ఆ పనిముట్టును నువ్వు సక్రమంగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకునేదానికి లేవు. అంతేగాని నువ్వు దేహం కాదు. దేహానికి సాక్షివైన అయినటువంటి వాని నీవు. నేను చూస్తున్నాను. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నావు అని అన్నావు, మంచిదే, నేనే అన్నావు. అంటే ఇంకొకసారి ఏమంటావు? నా కన్నులారా నేను చూస్తున్నాను అంటావు. అంటే నా కన్నులు వేరు, నేను వేరేవింది. నా కన్నులు అన్నావు కాబట్టి నువ్వు వేరే, నేను వేరు, నా కన్నులు వేరు. అంటే అట్లా ఆ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని విడగొట్టుకుంటూ వస్తే నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి. నువ్వు నిత్యుడివి, శుద్ధమైన వాడివి, ముక్త స్వరూపుడివి, బుద్ధ స్వరూపం అని తెలియజేస్తుంది, నిరూపణ చేస్తుంది. అంటే గురూపదిష్ట శ్రవణ మననాదులు చేసినప్పుడు గురువు విషయాలని తెలియజేస్తూ నీకు విషయాన్నంతా బోధిస్తాడు. ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి ఇవి తర్జుమా చేయబడింది. ఆంగ్ల భాషలోకి, జర్మన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఈవెన్ పారసీక భాషలోకి కూడా ఇవి అనువదించబడినాయి. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నదంటే దీంట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా అందరూ గుర్తించినారు. అయితే మనం తెలుసుకోవాల్సిన మన భారతదేశంలో ఇప్పుడు కొన్ని భయాందోళనలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఉపనిషత్తులు ఇవి కొన్ని వర్గాలకే చెందుతాయి, ఇవి మాకు అవసరం లేదు. చూడండి ఏమిటండి ఇది, ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. అది ఎట్లా అనేది మనం చర్చిస్తాం. ఇవి బ్రాహ్మణ కులస్థలకేను లేదా సర్వసంగ పరిత్యాగులైనటువంటి యతీశ్వరులకు, సాధు పురుషులకు, సంతులకు, యతివరేణ్యులకు, బ్రహ్మచారులకు, పూజారులకు, యజ్ఞయాగాదాలు చేసే వాళ్ళకే ఇవి నాయన, తక్కిన వాళ్ళకి ఈ పనికి రావు అనేటువంటి అపోహ ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. ఇది బ్రాహ్మణులు గాని, అబ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, ఎవరైనా నెమ్మది జాతుల వారు గాని వీళ్ళు పఠించకూడదు అనే అపోహలను పటాపంచలం చేస్తున్నది ఉపనిషత్తే. ఈ వేరే వాళ్ళు నేను చెప్పడం లేదు. ఉపనిషత్తుల్లో జరిగినటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది, అవునా? కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది అపోహ మాత్రమే. ఎవరికైతే శ్రద్ధ భక్తి కలదో వాళ్ళందరూ దీనికి అర్హులే. ఆనాడు వేద విజ్ఞానములో ఈ వేద రహస్యాలన్నీ కూడా అందరికీ చెప్పబడినవి. ఇవి సార్వత్రికమైనవి, సర్వమానవులకు చెందినవి, సార్వకాలీనమైనవి, సార్వజనీనమైనవి. ఆ వేదకాలంలో అప్పుడు ఈ వర్ణ వ్యవస్థ ఏమీ లేదు. ఎవరైతే శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదం చదువుకునేదానికి, ఉపనిషత్తులు చదువుకునేదానికి అర్హులు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అని ఆ రోజుల్లో ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి విద్యను ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే బ్రాహ్మణులు. అంతేగాని వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళ శూద్రులు అనే తేడాల ఏమి లేకుండా ఆనాడు ఆ విధంగా ఎవరికైతే శ్రద్ధాశక్తులు ఉన్నాయో, శ్రద్ధాభక్తులు ఉన్నాయో వాళ్ళకు అందరికీ కూడా ఈ వేద విజ్ఞానం అంతా కూడా, ఈ ఉపనిషత్ విజ్ఞానం అంతా కూడా అందుబాటులో ఉన్నది. కానీ ఈనాడు అందుబాటులో ఉన్నదా? అందుబాటులో లేదు. కారణం ఏమిటంటే
మనం తెలుసుకోవాలి. ఓహో, ఇది ఎందుకు అని అంటే ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది. ఇది మనము ప్రాచీన వేదకాలంలో ఈ మతము, జాతి, వర్గాలు ఎన్ని లేదని మనం తెలుసుకున్నాం కదా. ఈ చాంద్యోగ్యోపనిషత్తులో తెలియజేయబడినటువంటి సత్యకాముని చరిత్ర, ఆయన కథ మనం కూడా తెలుసుకుంటే, అరే ఇవి బ్రాహ్మణులకైనా లేకపోతే ఎవరికైనా పనికొస్తాయా, ఎవరైనా నేర్చుకోవచ్చు అనేది స్పష్టంగా నిర్ధారణ పూర్వకంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఉపనిషత్తులోనే చెప్పబడింది చాంద్యోగ్యోపనిషత్తు. ఈ చాంద్యోగ్యోపనిషత్తులో గురువు ఆరిద్రుమతుడు అనే ఆయన ఈ వేద గురుకులాన్ని నడుపుతూ ఉంటారు. ఆయన మహర్షి. అందరికి కూడా శిష్యులకంతా ఉపనిషత్ జ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని అందిస్తాను. చాలా చక్కగా మంచి గొప్ప పేరు వచ్చినది వారికి. అంటే చక్కగా చెప్పేవాడు. శిష్యులను శిల్పంగా వారు దిద్దేవారు. ఈనాడు శిష్యుణ్ణి ఏదో నేను పోతున్నాను, పాఠశాలకు పోతున్నాను, నేను చదువు చెప్తున్నాను, వాడు వింటే విన్ని, వినకపోతే వాని సంగతి అనే భావములో ఉంది. కానీ ఆనాడు అట్లా కాకుండా శిష్యుణ్ణి తీర్చిదిద్దేవాళ్ళు, దండించేవాళ్ళు. దండన కూడా ఉండేవారు. ఏమిటిది? ఎక్కడైనా దండన లేకపోతే ఇటువంటి ఇది ఉండవచ్చా అని నేటి వాళ్ళు విపరీతంగా ఉండేది. అనవసరంగా వాళ్ళు దండించడం లేదు. వాని మీద ప్రేమ ఉండే ఆ విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు దండన. ఏ విద్యకైనా దండనే గురువు అని కొంతమంది అంటారే, ఆ విధానంలో పైకేమో దండించిన లోపల హృదయములో, హృదయాంతరాలములో శిష్యులపై పరమ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర చదువుకున్నటువంటి ఈ విద్యార్థి గొప్పవాడుగా, మంచి విజ్ఞానిగా, సత్య ధర్మాలు పాటించేవాడుగా, సంఘములో సమాజంలో గౌరవంగా ఆత్మజ్ఞాని అయి వర్ధిల్లాలనే యొక్క భావంతో వారు గురువులు ఆ విధంగా బోధించేవాళ్ళు. కానీ నేడు అటువంటి పద్ధతి లేదు. చెప్పేంత వరకే, వినేది వినకపోయేది, నేర్చుకునేది అదంతా విద్యార్థి బాధ్యత అయిపోయింది. శిష్యుడు లాలనాద్ బహవో దోషా, తాడనాద్ బహవో గుణా, తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయే నతులాలయే. లాలనం అంటే లాలిస్తా ఉంటే, అన్నిటికీ లాలిస్తా ఉంటే అది చాలా దుర్గుణాలకు, దోషాలకు దారితీస్తుంది. తాడించాల అప్పుడప్పుడు. బహుమానము దండన అంటారే, బహుమానం ఉండాల్సిందే, దండన కూడా ఉండాల్సినదే. సైకాలజీలో కూడా చెప్తారండి. సైకాలజీ ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రంలో కూడా అవసరమైన చోట దండ దశవిధం భవేత్ అంటారే, ఈ దండను కూడా ఉపయోగించమని ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిర్ధారించి చెప్తున్నారు. కాబట్టి తాడనాద్ బహో గుణ తస్మాత్ పుత్రంచ శిష్యంచ. వాడు పుత్రుడు గాని, నీ కుమారుడు గాని, నీ సంతానం గాని చూస్తారా ఎంత వేదము ఈ ఉపనిషత్తుల్లో సంతానానికి అభివృద్ధి చెందాలంటే తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయే నతులాలయతు. లాలించవద్దు, వద్దు వద్దు, అవసరమైతే తాడించు, అతన్ని అభివృద్ధి చేయని చెప్తున్నది. అట్లా ఆ విధానములో గురువులు ఆ దగ్గరుండి వారిని శిక్షించేవాళ్ళు. అయితే ఈ గొప్పతనాన్ని అంతా చూసి అక్కడ సత్యకాముడు అనే ఒక వ్యక్తి ఆ ఊర్లోనే ఉంటాడు. 8 సంవత్సరాల పిల్లవాడు. అరే వీళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు, వేద విద్యను అభ్యసిస్తున్నారు, నేను కూడా అభ్యసించాలనే ఒక మంచి భావనతో గురువు దగ్గరికి పోయి నమస్కారం చేసి, వినయ విధేయతలతో ఆయనకు నమస్కారం చేసి, గురుదేవ, ఓ గురువర్య, నేను కూడా వీళ్ళతో కలిసి చదువు నేర్చుకుంటాను,
ఉపనిషత్తులు నేర్చుకుంటాను, నాకు కూడా వేద విజ్ఞానం నేర్పించండి అని సవినయంగా ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా అడుగుతాడు. అప్పుడు ఈ యొక్క సత్యకాముడు, పేరులోనే సత్యకాముడు ఉందండి, సత్యం ఎందు ఇష్టం కలిగినటువంటి వాడు సత్యకాముడు, సత్య సన్నద్ధుడు, సద్గుణశీలుడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఆ మాటల్లోనే గురువు గారు గమనించినారు. ఈయన అడిగే విధానంలోనే మనం తెలుసుకోవచ్చు అంటారు మన పెద్దవాళ్ళు. బా, హనుమంతుడు ఆయన మాటలు, ఆయన యొక్క ఆ వ్యాకరణ పండితుడని ఆ రాముడి దగ్గరికి వచ్చి 2 మాటలు మాట్లాడితే ఆయన తెలుసుకోగలిగినాడు. కాబట్టి మాటలు ఈ హృదయాంతరాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ మాటలను బట్టి ఆనాడు గురువులు ఎస్టిమేట్ చేశారు, ఓహో ఇలా అని. అప్పుడు ఆయన అడిగినారు, సత్యకామ, నేను నిన్ను చేర్చుకుంటాను, అయితే నీ గోత్రం ఏమిటో చెప్పమన్నాడు. ఆనాడు వేద పాఠశాలల్లో, గురుకులాలలో చేర్చుకోవాలంటే గోత్రం ఏమిటి అని అడిగేది. ఆ ప్రకారము చేర్చుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ సత్యకాముడికి తన గోత్రం ఏమిటో తెలీదు. నాకు తెలీదు గురువర్యా, నేను ఇప్పుడే పోయి మా తల్లి దగ్గరే పోయి నా గోత్రం ఏమిటో నేను తెలుసుకొని వస్తాను గురువర్య, సెలవిండని ఆయన దగ్గర సెలవు తీసుకొని పరుగున పోయి తల్లి దగ్గరికి పోయి అడుగుతాడు. నేను గురుకుల విద్యాలయంలో వేద పాఠశాలల్లో గురువు దగ్గర శిక్షణ పొందాలనుకున్నాను. గురువు గారు నన్ను అనుగ్రహించి నన్ను చేరొచ్చు, అయితే నీ గోత్రం ఏమిటో చెప్పు అని అడిగారు. నాకు గోత్రం తెలియలేదు, నీ దగ్గరకు వచ్చి గోత్రము తెలుసుకొని వచ్చి చెప్తానని వచ్చాను, నా గోత్రం ఏమిటి అమ్మా అని అడుగుతాడు ఆ సత్యకాముడు తన తల్లిని. తల్లి గుండెల్లో దాచుకున్నటువంటి ఈ దావానాలంతా కూడా ఇంతవరకు దాచిపెట్టుకున్నటువంటి సత్యాన్ని తన కుమారుడితో చెప్తుంది. నాయనా సత్యకామ, ఈ గోత్రం అనేది తండ్రి వల్ల సంక్రమిస్తుంది, తండ్రి ద్వారా వస్తుంది. నీ తండ్రి ఎవడో నాకు తెలియదు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి ద్వారా నిన్ను సంతానమై కన్నాను, 9 మాసాలు మోసి నిన్ను కన్నాను, కానీ నిన్ను పోషిస్తూ వచ్చాను బేదరాలని అయినప్పటికి కూడా. కానీ నేడు నువ్వు వచ్చి అడిగావు, ఈ సత్యము, ఈ విషయము నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కాబట్టి ఇది నాయన విషయం అని చెప్తాను. అప్పుడు ఆ సత్యకాముడు విని వెంటనే గురువు దగ్గరికి పోయి, గురువర్యా నమస్కారములు, మా తల్లి దగ్గరికి పోయి వచ్చాను, నా గోత్రమేమిటో నాకు తెలియదు, మా తండ్రి ఎవరో తెలియదు, మా తల్లి నన్ను సంతానం కనినటువంటి తండ్రి ఎవరో కూడా ఆమెకు తెలియదు అని ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని, యథార్థాన్ని విన్నవిస్తాడు. ఆ గురువు అదే చెప్పే గౌతమునిగా ప్రసిద్ధి చెందినటువంటి హారిద్రుమతుడు చాలా సంతోషపడి, సత్యకాముడు ఇటువంటి వాడు శిష్యుడు కావాలి, సత్య సన్నద్ధత కలిగినటువంటి వాడు శిష్యుడిగా ఉంటే అతను శ్రేష్ఠుడైతాడని వెంటనే, ఓ సత్యకామ, నీకు ఉపదేశం చేస్తాను, సమిధలు తీసుకొని రావని పిలుస్తాడు. ఉపదేశం ఇస్తారు, గురుకులంలో చేర్చుకుంటారు, బోధిస్తాడు, శిష్యుల్లో గొప్పవాడిగా ఆయన తయారవుతాడు. అట్లా తయారైనటువంటి సత్యకాముడు అదే గురుకులానికి అధిపతిగా అవుతాడు. చూస్తారా, దీనిని బట్టి మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఆ సత్యకాముడు ఎక్కడ జన్మించినాడు, ఎవరికి జన్మించినాడు, అతని ఏ కులము, ఏ వర్గము, ఇవన్నీ ఏమీ లెక్కలేక రాలేదు. అయినప్పటికీ గుణము, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ శ్రద్ధ
ఉన్నవాన్ని మనం చేర్చుకోవాలని చెప్పి ఆ ఆ గౌతమ్ ముని చేర్చుకుంటాడు. శ్రద్ధ అంటే ఇంకోట శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత యా వస్తూపలభ్యతే. అంటే ఎవరికైతే గురువునందును విశ్వాసం ఉంటుందో, శాస్త్రమందును విశ్వాసం ఉంటుందో అటువంటి వానికి ఈ విద్య లభిస్తుంది. కాబట్టి శ్రద్ధ కలిగినటువంటి వాడికే ఇది లభ్యమవుతుంది అని మనము ఈ విషయంలో మనం తెలుసుకుంటున్నాం. అంటే వేదములు అందరూ అభ్యసించవచ్చు. దీనికి కులము, మతము, వర్గము, జాతి, స్త్రీ, పురుషుడు అనేది లేదు. మదాలస, గార్గి వీళ్ళందరూ కూడా వేద విజ్ఞానం, సులభ వీళ్ళందరూ కూడా వేద విజ్ఞానాన్ని నేర్చుకొని అందరికీ ఈ విజ్ఞానాన్ని పంచినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ అపోహలు అనేది ఉండకూడదు. ఇంకొక అపోహ ఉంది, అయ్యో ఈ వేదం మనకు పనికొస్తుందా, నేను నేర్చుకోగలనా, అవి చాలా క్లిష్టమే, నేను నేర్చుకొని ఏదన్నా ఉద్ధరించగలనా, ఇదంతా మాకెందుకు, నా ఉద్యోగం వేరు నేను వేరు అనే అపోహలు కూడా ఉందన్నమాట. ఇది కూడా సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఈ ఉపనిషత్తులు నిన్ను గురించి చెప్తున్నాయి. అయ్యా నువ్వు ఇటువంటి నీ జీవుడేమి, నీ విజ్ఞానం ఏమిటి, నీ శరీర ఇంద్రియాలు ఏమిటి, నీ ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలా, నువ్వు ఎవరు, ఈ లోకం ఎవరు, ఈ విషయాలని చెప్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా నీకు అర్థం కాకపోతే, ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి విన్నప్పుడు అర్థమవుతాయి. గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీకేదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఈ ప్రశ్నారూపంగా మీరు చూసిన వాళ్ళు కూడా మాకు తెలియజేయచ్చు. ఆ విషయంపై కూడా మేము ప్రతిస్పందించి ఇంకా స్పష్టంగా అదనపు సమాచారంతో మేము తెలియజేయగలం. కాబట్టి ఈ ఉపనిషత్తు విజ్ఞానము చాలా చిన్న విషయాలు కూడా చెప్తుంది. వివేకానంద వారు జగమెరిగినటువంటి యతీంద్రుడు కదా, యతిగీతం రాసినారు. అరైస్ అవే, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఇంగ్లీష్ లో వాళ్ళు అంటారు. వారు ఎక్కడి నుంచో కాదు, ఇది చెప్పింది కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని చెప్పారు వారు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ తన్ని బోధత. నువ్వు మేలుకో, లెమ్ము, మేలుకో, జాగ్రత్తగా ఉండు, నీ గమ్యస్థానమును చేరినంత వరకు వెనుదెరగకు అన్నారు. ఇంతకంటే ఉపనిషత్తు ఇంతకంటే మన హితం బోధించేది ఉందా? అది లౌకిక విషయం కానివ్వండి, ఆధ్యాత్మిక విషయం కానివ్వండి, నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకున్నంత వరకు నువ్వు విశ్రమించకని చెప్తున్నాయి వేదమాత. ఉపనిషత్తులు మనకు ఇటువంటి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ ఉపనిషత్తుల గురించి మనం ఇప్పుడు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. తదుపరి ఇంకా కూడా మనము విషయాలు తెలుసుకొని మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారములు. ఉపనిషత్ విజ్ఞానం గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్తే.